అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోస్లో అసలు భగవద్గీత అంటే ఏమిటి అనే వాటిపై అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం భగవద్గీతలోకి అడుగు వేద్దాం. భగవద్గీతలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ఏమిటో చూద్దాం. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటున్నాడు: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కుర్వత సంజయ. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నాతనయులు మరియు పాండుతనయులు యుద్ధం చేయకూరిన వారై ఏమి చేశారు. అయితే ధృతరాష్ట్రునికి కళ్ళు కనబడవు. అతనికి అనుచరుడుగా సంజయుడు అక్కడ ఏమేమి యుద్ధరంగంలో ఏమేమి జరుగుతుందో అన్ని విషయాలు ధృతరాష్ట్రునికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే, కౌరవులు పాండవులు యుద్ధం చేయాలని అనుకున్నారు, మరి యుద్ధ రంగంలో వెళ్ళి ఏం చేస్తున్నారు అని సంజయుడితో అడిగాడు. మరి సంజయుడు దానికి ఏం బదిలించాడు అనే అంశం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాం. ఇంతవరకు శివం సూర్య తేజాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తూనే ఉంటుంది. జై శ్రీరామ్.